ఇదే విషయాన్ని క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు గలతీ సంఘానికి లేఖ రాస్తూ ఎంత చక్కటి అర్థాలు ఇచ్చాడంటే ఆశ్చర్యపోతాం. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదా అంటే, మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ధర్మశాస్త్రము రాబోవు సంగతుల ఛాయ గలది. అంటే నిజస్వరూపం క్రొత్త నిబంధనలో ఉంటే ధర్మశాస్త్రం క్రొత్త నిబంధనకు ఛాయారూపం అని వాక్యం రాయబడింది. అంటే మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను నేను. అందులో మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడట. మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టి దాని వైపు నిదానించి చూసిన ప్రతివాడు పాము కాటు నుండి విడుదల పొందుతుంటే ఆ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం అని యోహాను సువార్తలో సువార్తికుడు చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణానికి సాదృశ్యం అంటాడు. అంటే పాత నిబంధనలో ఛాయగా ఇత్తడి సర్పాన్ని మోషే ద్వారా నిలబెట్టింపజేసి దాని వైపు నిదానించి చూచి ప్రతివాడు బ్రతుకున్నట్లుగా ఏర్పాటు చేసి, క్రొత్త నిబంధనకు వచ్చాక ఆ స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద నిలబెట్టించి ఆయన వైపు నిదానించి చూచే ప్రతివాడు కూడా ఈ పాపం అనే విషయం నుండి విడుదల పొందుతాడు అనే పాయింట్ మనకి నేర్పించాడు. ఇన్ ద సేమ్ వే ఇదే విషయం చూడండి, ఇస్సాకుని ఇష్మాయేలు పరిహసిస్తున్నాడు. ఎందుకు? ఈ పెద్దోడు, వయసులో పెద్దోడు, బలమైన ఆహారం అప్పటికే తినేస్తున్నాడు, భౌతికంగా, ఆత్మీయంగా కాదు. భౌతికంగా ఇతనేమి ఇప్పుడిప్పుడే పాలు విడిచాడు, సో ఇతనికి అంత శక్తి లేదు భౌతికంగా, అతనికేమో భౌతికంగా శక్తి ఎక్కువ ఉంది. ఇస్మాయిల్కి బలం ఎక్కువ, ఇస్సాకుకి బలం తక్కువ. అప్పటికి ఇస్మాయిల్కి ఏమి ఎక్కువ? బలం ఎక్కువ. ఇస్సాకి ఏం తక్కువ? బలం తక్కువ. బలవంతుడు బలహీనుడిని ఎప్పుడు కూడా ఎలా చూస్తాడు? చూడండి ఎలా చూస్తాడు? చులకనగా చూస్తాడు. బలవంతుడికి ఎప్పుడు కూడా బలహీనుడు అంటే లోకువ, అంతే కదమ్మా? బలవంతుడికి బలహీనుడు అంటే లోకువ. అందుకే చాలా చీప్గా, చాలా చులకనగా, చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే నేను బలవంతుడిని, నువ్వు బలహీనుడివి కాబట్టి. బలవంతుడికి బలహీనుడు లోకువు కాబట్టి ఇస్మాయిల్కి ఇస్సాకు లోకువైపోయాడు. ఇస్మాయిల్కి ఇస్సాకు ఏమైపోయాడు? లోకువైపోయి ఏం చేస్తున్నాడట? చివరికి పరిహసిస్తున్నాడట, అపహసిస్తున్నాడట. ఇప్పుడు ఇదే విషయాన్ని గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు మరొక కోణంలో చెప్తాడు. చూద్దాం, గలతీ పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి చదువుతాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినలేదా? చూడండి, పౌలు గారి వాదన పటిమ ముందు ఎవడు నిలబడలేడు. ఎందుకంటే గమలీయేలు పాదాల దగ్గర అదే ధర్మశాస్త్రాన్ని అవకాశం పెట్టాడు. ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి గొంతులేయకూడదు, స్కాలర్. అందులో పౌలు గారు ఎవరు? స్కాలర్. అంత గొప్పడు కాబట్టి ఏ విషయమైనా సరే ధర్మశాస్త్రం విషయంలో అనర్గళంగా మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఆ వాదించడానికి వచ్చే వాళ్ళతో ధైర్యంగా నిలబడి వాదించగలడు. అప్పుడు క్రొత్త నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, క్రొత్త నిబంధన రావడంతో పాత నిబంధనకి బాధ కలిగింది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు కొత్త నిబంధన రావడంతో దేనికి బాధ కలిగింది? పాత నిబంధనకు బాధ కలిగి అంటుందట, నేను ఉన్నాను కదా ఇంకోటి ఎందుకు అందట. పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మనుషుల పేరు ఎత్తట్లేదు, నేను ఉన్నాను కదా ఇంకోటి ఎందుకు, నన్ను సృష్టించావు కదా మళ్ళీ ఇంకోటి ఎందుకు కొత్తది? సరిపోవట్లేదా మీకు? ఇది ఇచ్చినోడు ఎవరు? మోజెస్. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనోడు మోజెస్ ఉండగా, మోజెస్ లా ఉండగా, మోజెస్ చట్టం ఉండగా ఇప్పుడు ఈ కొత్త చట్టం ఎందుకు? ఇప్పుడు కూడా మన ఇండియాలో మనుధర్మశాస్త్రం ఉండగా రాజ్యాంగం ఎందుకు అంటున్న దగుల్బాజీలు తయారయ్యారంటే ఏమనాలండి పనికిమాల వాళ్ళందరినీ? మనుధర్మశాస్త్రం మనకెందుకు? దరిద్రం. అంబేద్కర్ గారు కాల్చవతలు పడేశాడు దాన్ని. అది పనికిరానిదనే కాల్చవతలు పడేశాడు, చెత్తని కాల్చవతలు పడేశాడు వనధర్మశాస్త్రాన్ని. అది ఉండకూడదు. ఇటు వేదం చదివితే నాలుగు కోహెత్తరా, ముంత కట్టు తిరగాల, వెనకాల చీపురు కట్టు తిరగాల, ఉమ్మేయకూడదా, చేతుల్లో ఉమ్మలు వేసుకోవాలా, వాళ్ళ మధ్యలో ఉండకూడదా, వాళ్ళందరూ శూద్రులా, వీళ్ళు గొప్పోళ్ళ, వాళ్ళు ఎక్కడి నుంచో పుట్టారా, వీళ్ళేమో కింద పాదాల నుంచి ఉద్భవించారా, ఇలాంటి పనికిమాల రాతలన్నీ రాసి మనిషిని మనిషిగా చూడకుండా మనిషి జీవితాన్ని చిత్రం చేసి కొట్టి చంపి బతికే అవకాశం లేకుండా చేసినటువంటి పనికిమాలిన శాస్త్రాల్ని వద్దన్నారు అంబేద్కర్ గారు. వాటిని తగలబెట్టి పడేశారు ధైర్యంగా. సో మళ్ళీ ఇంకొకటి ఎవడో వస్తాడు, గాలిగోపురంగాడు, వాడు అంటాడు లేదు లేదు అదే ఉండాలి అంటాడు. ఎందుకది? ఎవరికి కావాలి? అది ఎవరికి కావాలి? అవసరం లేదు, అది రాజ్యాంగమే మంచిది. ఇప్పుడు ఆ కాలంలో కూడా ఈ చట్టం ఉండగా ఆ చట్టం ఎందుకు? ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ చెప్తా. నేను ఉండగా ఈడు ఎందుకు డాడీ? ఇస్మాయిల్ వచ్చాడు. ఇప్పుడు ఇస్మాయిల్ వచ్చి ఏమంటున్నాడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అరే నేను ఉండగా నువ్వెందుకు అసలు? మా అమ్మ వేరు, మీ అమ్మ వేరు, మా అమ్మ హాగరు, మీ అమ్మ సారా. సో తండ్రి ఒక్కడే కావచ్చు కానీ మా అమ్మ వేరు, మీ అమ్మ వేరు. నేను ముందరా, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను. ఎప్పటి నుంచో ఉంటే ఎవరికి కావాలి నువ్వు? నేను ఎప్పటి నుంచో ఉన్నానండి. ఎప్పటి నుంచో ఉన్నాడు కావాలా? ఈ కొత్తడు కావాలా? సో నేను ఎప్పటి నుంచో పాతుకుపోయినానండి, నేను అప్పటి నుంచి ఉన్నాను. నేను పెద్దోడిని కదా, ఈడు చిన్నోడు కదా, ఈడు ఎందుకు మనకి? నాన్న ఈడు అవసరమా నాన్న? నేను ఉన్నాను కదా నాన్న. అదేనమాట కథ. అర్థమైందా? ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినోడట, ఆత్మను బట్టి పుట్టిన వారిని హింసిస్తున్నాడట. చదవండి అన్నమాట పౌలు గారు చెప్పి. అసలు పౌలు గారి క్యాలిక్యులేషన్స్, పౌలు గారి ఆలోచన పటిమ, ఆయన లింకులేసే విధానం చూస్తుంటే అనిపిస్తుంది ఏం బుర్రయ్యనిది అనిపిస్తుంది. చాలా బుర్రన్నాడు. అందుకే వాకింగ్ చెప్పేటప్పుడు లింకులేసేయాలి. రాత్రి మనం వేసినట్టు లింకేస్తే ఇంకెవడు మాట్లాడకూడదు, అలా పడిపోవాలి, కుక్కని తగిలియాలి. ఒక్కసారి తగిలిందంటే చచ్చింది గొర్రె. ఇక్కడ చూడండి పౌలు గారి వాదన పటిమ చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండకోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినట్లేదా? నాతో చెప్పండి, కమాన్ నాతో చెప్పండి అని పిలిచాడు. నెక్స్ట్, దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది. కుమారులు ఇద్దరు, అందులో ఒకడు ఎలా పుట్టాడట? దాసి వల్ల పుట్టాడట. మరొకడు ఎలా పుట్టాడట? స్వతంత్రురాలి వల్ల పుట్టాడట.
ఇక్కడ కూడా మీరు లోకాన్ని చూస్తున్నప్పుడు లోకాన్ని రెండుగా విభజిస్తే ఇస్సాకు సంఘానికి సాదృశ్యంగా కనబడతాడు, ఇష్మాయేలు లోకానికి సాదృశ్యంగా కనబడతాడు. ఇస్సాకు సంఘములో పుట్టిన వాగ్దాన పుత్రులకు సాదృశ్యంగా కనబడతాడు, ఇష్మాయేలు లోకంలో సాధారణ పుట్టినటువంటి వ్యక్తులకు సాదృశ్యంగా కనబడతాడు. ఇక్కడ రెండు పుట్టుకలు, ఇద్దరు వ్యక్తులు, రెండు సమాజాలకు ప్రతీకలు. ఇద్దరూ ఆత్మీయతని శరీరాన్ని వేరు చేస్తున్నారు. ఇటు ఆత్మీయులు కనబడుతుంటే ఇటు శరీర సంబంధులు కనబడుతున్నారు. ఇద్దరూ దేవుని వలన పుట్టినవారే, కానీ కొందరు వాగ్దానమును బట్టి పుట్టినవారైతే మరి కొందరు సాధారణంగా పుట్టినవారు. ఎంత బాగుంది బైబిల్! అర్థమవుతుందా? పాయింట్లు మీకు అర్థమవుతున్నాయా? మినిమం డిగ్రీస్ అది ఉండాలంటారా అర్థం అవ్వాలంటే? లేదు కదా, అర్థమవుతున్నాయి కదా. సో ఒక ఆయన ఏమో శరీరమును బట్టి పుట్టాడట, మరొక ఆయన ఎలా పుట్టాడట? వాగ్దానమును బట్టి పుట్టాడట. వాగ్దానమును బట్టి పుట్టిన వాడు సంఘానికి సాదృశ్యం కనబడతారు. యోహాను సువార్త 1 13వ వచనం అనుకుంటున్నాం, ఒకసారి చదవండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, అంటే ఇది వాగ్దానపు పుట్టుక. రక్తము వలనైనను, నాట్ ఆఫ్ బ్లడ్, రక్తము వలన కాదు. తర్వాత శరీరేచ్ఛ వలనైనను, ద విల్ ఆఫ్ ద ఫ్లెష్ అన్నాడు. శరీరేచ్ఛ వలనైనను. నెక్స్ట్ మానుషేచ్ఛ వలనైనను, విల్ ఆఫ్ మ్యాన్. అంటే ఒక మనిషి శరీరంలో కోరిక పుట్టి, ఇప్పుడు చూడండి ఇస్మాయిల్ పుట్టు గురించి మాట్లాడతాను. ఈ మూడు అక్కడ కనబడతాయి. ఇస్మాయిల్ పుట్టుకలో మూడు కనబడతాయి. అక్కడ ఏం చదువుకున్నాం మనం? మూడును. నెంబర్ 1 ఏంటది? శరీరేచ్ఛ, రక్తము, శరీరేచ్ఛ, మానుషేచ్ఛ. రక్తము, శరీరేచ్ఛ, మానుషేచ్ఛ, ఈ మూడు కనబడ్డాయి కదా మనకి. ఇందులో మానుషేచ్ఛలోనికి ఎవరు వస్తారంటే శారా వస్తుంది. శారాకి ఒక బిడ్డ కావాలనిపించింది. దాసితో కన్నా నా బిడ్డ కదా అనుకుని కనిసింది, అంటే కనిపించేసింది, కానీ ఆమె బిడ్డ కాదు. అది మానుషేచ్ఛ. ఇక శరీరేచ్ఛ. ఈ శరీరేచ్ఛ ఎవరిది? అబ్రహాము హాగరుకు మధ్య పుట్టిన శరీరేచ్ఛ. అబ్రహాము కోరిక కలిగి హాగరు దగ్గరికి పోయినప్పుడు, హాగరు అబ్రహాము భౌతికంగా ఏకమైనప్పుడు ఆ శరీర ఇచ్చను బట్టి పుట్టిన కుమారుడు ఇష్మాయిల్ అవుతాడు. అది శరీరేచ్ఛ. ఏమండి? ఇక రక్తము, వారిరువురి రక్తములో నుండి ఉద్భవించిన వాడు, ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా, దైవ నియమం ప్రకారంగా. అది ఏనాడో ఏర్పాటు చేయబడినటువంటి దైవ నియమం. ఇప్పుడు కయీను అదే అబ్రహాము, అదే ఆదాము నుండి వచ్చాడు. హేబేలు కూడా అదే ఆదాము నుండి వచ్చాడు. రక్తం ఒకటే, కానీ ఆత్మీయ స్థితిలో ఇద్దరు ఒకటి కాదు. అతడు కంప్లీట్గా డిఫరెంట్ వేలు వెళ్ళాడు, ఇతడు కంప్లీట్గా డిఫరెంట్ వేలు వెళ్ళాడు, కానీ తండ్రి ఒక్కడే. ఈ విషయాన్ని కూడా మీరు అదే కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇష్మాయేలు, ఇస్సాకు. ఇస్సాకుకి వచనం అప్లై చేద్దాం. అతడు దేవుని వలన పుట్టినవాడే కానీ, అంటే వాగ్దాన పుత్రుడే కానీ, శరీరేచ్ఛ వలన అబ్రహాము శారాలు కలిసి ఒకవేళ ఒకే మంచం మీద పడుకుని సంసార ధర్మాన్ని నిర్వర్తించినా ఇస్సాకు పుట్టడు, అంటే శరీరేచ్ఛ వల్ల పుట్టడు. ఇదిగో శారా ఇల్లరా, మనకు 100 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా మనం ఒక సొంత కొడుకుని కనలేకపోయాం, మనిద్దరం కలిసి ఒక సొంత కొడుకుని కనాలని అనుకుందామా అని మానుషేచ్ఛ వలన అనుకున్నా కూడా ఇస్సాకు పుట్టడు. నెక్స్ట్, మన రక్తాన్ని బట్టి, మన రక్త సంబంధిగా ఒక బిడ్డ ఉండాలి, కానీ మన రక్తాన్ని బట్టి ఒక బిడ్డను కందామని అనుకున్నా కూడా వారి రక్తంలో ఆ శక్తి లేదు. వారి గర్భాలు ఆల్రెడీ ఏమైపోయాయి? ఉడికిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే దేవుని వలన పుట్టినవాడు. వారు దేవుని వలన పుట్టినవారే కానీ శరీరేచ్ఛ వలనైనను, రక్తం వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఎంత బాగుందో వచనం చూడండి. అందుకే బైబిల్ కొంత అచ్చట కొంత ఇచ్చట కలిపి చదువుకుంటే అసలు ఆ రుచి వేరు. బైబిల్ అర్థం చేసుకోవాలనే మనసు ఉండాలి కానండి, చాలా బాగుంటుందండి. ఎన్ని ప్రసంగాలైనా తనివి తీరదు. అసలు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి రాస్తే ఇలా రాయగలడా మీరు చెప్పండి? ఆ తర్వా బాబు తర్వా. అందుకే అన్నారు, వారు పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపింపబడిన వారై, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనిషి రాస్తే రాయలేడండి. ఇలా కూర్చొని ఏదో నలుగురు కూర్చొని ఇదిగో పుస్తకం రాసేద్దాం, నువ్వు 2000 సంవత్సరాల కింద చరిత్ర రాసే, నేను 2000 సంవత్సరాల తర్వాత చరిత్ర రాసేస్తాను, కలిపేద్దాం అని అంటే వాళ్ళ తర్వా. ఇదైనా అలా రాసిన పుస్తకమా? చరిత్రతో ముడిపడిన గ్రంథం. ఆల్రెడీ 2000 ఏళ్ల కిందట జరిగిపోయిన దాన్ని, 2000 ఏళ్ల తర్వాత జరుగుతున్న దాన్ని ఒక వ్యక్తికి సంబంధం లేదు. ఆ కాలమానపు పరిస్థితులు వేరు, ఈ కాలమానపు పరిస్థితులు వేరు, కానీ దేవుని నిర్ణయాలు కొట్టొచ్చినట్టు స్పష్టంగా అలా కనబడతాయి. అంతే, అద్దంలో చూసినట్టు అంత స్పష్టంగా కనబడతాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది, తండ్రి నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గొప్పవి, వాటిని వర్ణించడానికి మా బ్రతుకు కాలమే సరిపోదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి శక్తివంతంగా ప్రవక్తల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని వ్రాయించినటువంటి దివ్య గ్రంథంలోని లేఖనాలను పరిశోధిస్తుంటే మనకు అర్థమవుతుంది, ఎలా వేసేసాడు లింకులు. ఏదో కింద చెట్లకు వేర్లకు లింకులు ఉన్నట్టుగా దేవుడు వేసినటువంటి లింకులన్నీ మనం చూస్తుంటే వావ్, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అనిపిస్తుంది. మనసు పెట్టి చదివినోడికి దివ్య గ్రంథం, మనసు పెట్టినోడికి మత గ్రంథం. అర్థమైందా? మనసు పెట్టిన నాలాంటి వాడికి మహాజ్ఞాన గ్రంథం, మహాదివ్య గ్రంథం, దైవ గ్రంథం. మనసు పెట్టని మూర్ఖుడికి ఎలా అనిపిస్తుంది? మట్టి పుస్తకం, మత పుస్తకం. సో కాబట్టి కాల్ చేయాలంటే కాల్ చేసుకుంటాడు, తగలేయాలంటే తగలేసుకుంటాడు, కొట్టాలంటే కొడతాడు, తిట్టాలంటే తిడతాడు. ఎందుకంటే ఇది నచ్చట్లా, నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా, నువ్వు ఎందుకు రావాలి? ఇతడు వాగ్దాన పుత్రుడయ్యా వస్తాడు, నువ్వు మామూలు పుత్రుడు అయ్యా, నువ్వు అలా చేస్తావు. సో చచ్చేవాడు వచ్చిన వాడిని తిట్టకూడదు, కొట్టకూడదు, కానీ కొడతాడు, తిడతాడు, పరిహసిస్తాడు, అపహసిస్తాడు, శత్రువుగా భావిస్తాడు, శత్రుత్వాన్ని పెంచుకుంటాడు, ప్రేమ చూపించలేడు, ద్వేషిస్తాడు, పగబడతాడు. ఇప్పుడు చూడండి గలతీ పత్రిక చూడండి ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ముందుకెళ్దాం. అయితే దాసి వలన పుట్టినవాడు, దాసి వలన స్వతంత్రాలు వలన ఒకడు, 2 కుమారులు అబ్రహాముకు కలిగిన వ్రాయబడి ఉన్నది. 22వ వచనం. నెక్స్ట్. అయితే దాసి వలన పుట్టినవాడు ఎలా పుట్టాడట? శరీర ప్రకారము పుట్టెను. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు ఎలా పుట్టాడట? వాగ్దానమును బట్టి పుట్టెను. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక ఆయన వాగ్దాన పుత్రుడట, ఇంకొక ఆయన చూడండి, మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు 17వ అధ్యాయంలో ఒక మంచి ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగంలో ఒక మాట అంటారు చూడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము
26, 28 2 వచనాలు చదవండి చాలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని దాని వెతక నిమిత్తం నిర్ణయకాలని చెప్పేసి కిందకు వచ్చి అంటాడు 28 వచనంలో 2వ లైన్లో, అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులలో కొందరు కూడా చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని సంతానము. మనము అని బైబిల్ గ్రంథంలో ఈ వచన భాగాల్లోనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఏంటి తెలుసా? పౌలు గారు మనము 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 అని చాలా సందర్భాల్లో పత్రికల్లో రాశాడు. ఈ మనము 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 అని రాసినప్పుడు సంఘాన్ని ఉద్దేశించి అంటాడు. ఎవరిని ఉద్దేశించి? సంఘాన్ని ఉద్దేశించి మనము 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 అని చాలాసార్లు రాశాడు. కానీ పర్టికులర్గా ఈ సందర్భంలో మనము అన్నది సంఘాన్ని ఉద్దేశించి కాదు, మొత్తం యూనివర్సల్గా మాట్లాడుతున్నాడు, అందరినీ కలుపుకొని. అంటే ఈ సందర్భంలో మాత్రం ఇస్సాకు బ్యాచ్ని, ఇస్మాయిల్ బ్యాచ్ని రెండింటిని కలిపేశాడు. అటు వాగ్దానమును బట్టి పుట్టిన వారిని కలిపి మాట్లాడతాడు, ఇక్కడ శరీరమును బట్టి పుట్టిన వారిని కూడా కలిపి మాట్లాడుతూ ఏమంటాడు? మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కూడా కొందరు చెప్తున్నారు కదా. సో మనం అందరం ఒకే తండ్రి పిల్లలం, మనందరం ఒకే తండ్రి సంతానం, వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనం అందరం దేవుని పిల్లలమే అని యూనివర్సల్గా చెప్తున్నాడు. యూనివర్సల్గా మనం అందరం అబ్రహాం సంతానమే. కానీ ఇతడు వాగ్దానమును బట్టి పుట్టినవాడు, ఇతడు శరీరమును బట్టి పుట్టినవాడు. మీకు క్లారిటీ వచ్చేసింది కదా? రైట్. ఇప్పుడు గల్తీ పత్రిక వచ్చేయండి. ఇప్పుడు ఈ స్వతంత్రాల వలన పుట్టినవాడేమో వాగ్దానమును బట్టి పుట్టినవాడట, దాసి వలన పుట్టినవాడు ఎలా పుట్టినట? శరీరమును బట్టి పుట్టినవాడట. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఏ రూపకంగా చెప్పబడి ఉన్నవి? అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. 24వ వచనం. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. తర్వాత ఈ స్త్రీలు ఇప్పుడు 2 నిబంధనలు అయిపోయారు. ఒకటేమో పాత ధర్మశాస్త్రము, అదే ధర్మశాస్త్రం అయినా కానివ్వు, అది పాతంతే, ఇంకా అదేదైనా కానివ్వు, అదేంటది పాతది. ఒకటి పాత ధర్మశాస్త్రం అయితే రెండవది కొత్తది. ఈ స్త్రీలు 2 నిబంధనలు అయిపోయారట. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లలు కనును, ఇది హాగరు. ఇంకా వాళ్ళు ఎందులో ఉన్నారట చెప్పండి? ఈ ధర్మశాస్త్రాలు పట్టుకుని వేలాడే వాళ్ళందరూ, ఈ చట్టాలు పట్టుకుని వేలాడే వాళ్ళందరూ ఇంకా ఎందులో ఉన్నారట? దాస్యంలో ఉన్నారట. అంటే వీళ్ళు దేని ద్వారా రక్షింపబడదాం అనుకుంటారంటే ఆజ్ఞల ద్వారా రక్షింపబడదాం అనుకుంటారు, చట్టాల ద్వారా రక్షింపబడదాం అనుకుంటారు, శాస్త్రాల ద్వారా రక్షింపబడదాం అనుకుంటారు. అందులో రక్షణ లేదు. ధర్మశాస్త్రము మనిషిని రక్షించేది కాదు, శిక్షించేది. అది శిక్షించడానికి ఇవ్వబడింది, రక్షించడానికి ఇవ్వబడలేదు. అది శిక్షించుటకు వ్రాయబడింది, రక్షించుటకు వ్రాయబడలేదని చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు చాలా సూటిగా. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లలు కనును, ఇది హాగరు. ఇదేమట? హాగరు. నెక్స్ట్, ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండే. అక్కడ నుంచే కదా మరి మొదలెట్టాడు ప్రాతిపలకలు. మోషే గారు 10 ఆజ్ఞలు అక్కడ నుంచి వచ్చాయి, అక్కడ నుంచే కదా. సో సీనాయి కొండే ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది. ఇప్పుడు కూడా దాస్యం అందే ఉంది యెరూషలేము. మొన్ననే తణుకులో మాట్లాడాను 4 రోజులు. ఇప్పుడు కూడా యెరూషలేము దేనిలో ఉంది? దాస్యంలో ఉంది. యెరూషలేము నూతన నిబంధనను పాటించదు. ఇజ్రాయెల్ వారు నూతన నిబంధనకు వారసులు కాలేదు. వాళ్ళు ఎప్పటికీ దేని కింద ఉన్నారు? ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. వాళ్ళు నూతన నిబంధన అంగీకరించారంటే ఇస్మాయిల్ కింద ఉన్నారు, ఇస్సాక్ కిందకి రాలా. భౌతికంగా వచ్చామనుకుంటున్నారు కానీ ఆత్మీయంగా వాళ్ళు ఇంకా ఇస్మాయిల్ కిందే ఉన్నారు. ఇస్సాక్ దగ్గరికి ఇంకా ఆత్మీయంగా రాలేదు. రైట్, చదవండి. ఈ హాగరు ఉన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండే, ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం ఉన్నది కనుక ఆ నిబంధన వారికి దీటై ఉన్నది, ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉంది, కింద ఉన్న యెరూషలేము, పైన ఉన్న యెరూషలేము, దాన్ని కూడా ఎడగొట్టి పడేశాడు పౌలు గారు. 2 యెరూషలేములు చేసి పడేశాడు. ఉన్నది ఒకటే యెరూషలేము. కానీ ఈయన బోధలకు ఎన్ని యెరూషలేములు వచ్చాయి? 2 వచ్చాయి. ఏ జ్ఞానం అండి అయింది? కింద 2 యెరూషలేములు ఒకటే ఉంది. అంటే ఒకటి శరీర సంబంధమైన యెరూషలేము అయితే ఇంకోటి ఏ యెరూషలేమట? ఆత్మ సంబంధమైన యెరూషలేము. 2 నిబంధనలు, 2 యెరూషలేములు. ఇప్పుడు అంటున్నాడు, అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి, అంటే పరలోకపు తల్లి. ఈ పరలోకపు తల్లి అనగానే ఈ దొంగ బోధలు ఎవరు వచ్చాయట? తల్లి బోధలు. వాళ్ళ వైపుకి వెళ్ళకండి. మన దేవుడికి భార్య ఉంది, మనకి తల్లి కూడా ఉంది, మన అమ్మ ఆవిడ పరలోకంలో ఉంటుంది, చపాతీలు బాగా చేస్తుంది అని చెప్పాడు అనుకోండి. ఎవడైనా వచ్చి ఆ దుర్బోధలు అసలు నమ్మకండి. ఎందుకంటే ఉన్నాయి, ఆ దుర్బోధలు కూడా ఉన్నాయి, పరలోకపు తల్లి బోధలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు తెలియదు నాకు. మీకు ఐడియా ఉందా? పేర్లు ఏమైనా వాళ్ళ మినిస్ట్రీ పేరు ఏమైనా ఐడియా ఉందా? ఉంటే చెప్పండి, చెప్పేద్దాం. మనకేడు భయం, నిండా మున్నోడు సెలెటి. ఏమో ఏ సాక్షులో దిక్కుమాలోళ్ళు మనకు తెలియదు. హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది. ఉంటే ఆ కరోనా వైరస్కి దూరంగా ఉన్నాను కొంచెం. అది ఇంకా ప్రమాదకరమైన వైరస్. అది బైబిల్ రాదీలకి సరిగా విభజించడం, ఉపదేశించడం రాదు. ఇలా గాలి మాటలు చెప్పుకుని బతికేస్తుంటారు. ఇక్కడ ఇంకో వచనాలని ఫిజికల్గా తీసుకుంటారు వాళ్ళు. పైన ఉన్న తల్లి ఉంది కదండి, ఉందంటే తల్లి ఉందండి పైన అంటాడు. పైన ఉన్న తల్లి అంటే ఏముందంటాడు? ఇంకా పైన తల్లి ఉందంటాడు అంతే. ఇంకా అంటే అంత దుర్మార్గపు స్వభావం అనమాట. సరే, ఇప్పుడు చదువుదాం. ఎందుకంటున్నట్టు కనని కొట్రాలా సంతోషించుము, ప్రసవేదన పడిన దాని బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలే ఎక్కువ మంది. వాగ్దాన పుత్రులు ఎక్కువ ఉన్నారా? శరీర పుత్రులు ఎక్కువ ఉన్నారా? బిడ్డలారా అంటే ఎవరికి ఉన్నారట? శరీర సంబంధులు ఎక్కువ ఉన్నారట, వాగ్దాన సంబంధులు తక్కువ ఉన్నారట. చూడండి, మళ్ళీ ఒకే తండ్రి పేరు చెప్తున్నారట. మీ కవీశ్వరులు చెప్తున్నారు మనం ఆయన సంతానం అని. అందరినీ ఆయన కాపాడుతున్నాడు, మంచివారికి చెడ్డవారికి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, శరీరమును బట్టి ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడినది. సహోదరులారా, ఇప్పుడు సంఘం దగ్గరికి వచ్చాడు. నేను ముందే చెప్పేసిన పాయింట్ మీకు ఇప్పుడు ఆయన సంఘం దగ్గరికి వచ్చి రెఫరెన్స్ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సహోదరులారా, మనం కూడా సంగమా మనం కూడా ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట.
సంఘమా, మనము కూడా ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనమంతా వాగ్దాన పుత్రులం. సంఘం అంతా ఏ పుత్రులు చెప్పండి? ఇప్పుడు మీరందరూ ఎవరు? వాగ్దాన పుత్రులు మీరందరూ. వాగ్దానమును బట్టి పుట్టినవారు, అందుకే మీరు దేవుని వలన పుట్టినవారు, కొత్తగా జన్మించినవారు. అసాధ్యంలో సుసాధ్యం. మీరు కొత్తగా జన్మిస్తారని మీకు కూడా తెలియదు. ఇలాంటి ఒక జన్మ ఉంటుందన్న సంగతి కూడా మనకి తెలీదు. ఎందుకు? అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను మరలా బ్రతికించెను. ఇది ఒక నూతన జన్మ. ఏ జన్మ ఇది? వాగ్దాన రూపమైన జన్మ, వాగ్దాన సంబంధమైన జన్మ. దేవుడు వాగ్దానము చేయుట ద్వారా పుట్టినవారు మీరందరూ. అందుకే మీరు రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. వాగ్దానమును బట్టి క్రొత్తగా జన్మించిన సంఘ సభ్యులు మీరు. రక్షణ పొందిన దేవుని పిల్లలు మీరు. ఆత్మీయంగా మరోసారి జన్మించిన వారు. అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన స్థితిలో నుండి దేవుడు ఆ అసాధ్యంలో నుండి సుసాధ్యం, గర్భము ఉడిగిపోయిన స్థితిలో నుండి బిడ్డను పుట్టించాడు. చచ్చిన స్థితిలో నుండి నిన్ను పుట్టించాడు. ఇస్సాక్కి నీకు లింక్ అయ్యాడు. చూసారా? శారా గర్భం ఉడికిపోయిన స్థితిలో నుండి ఇస్సాకును తీసుకొచ్చాడు. నువ్వు కూడా అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను కూడా బయటికి తీసుకొచ్చాడు. నీ పుట్టుక అసాధ్యంలో సుసాధ్యమైంది, ఆయన పుట్టుక అసాధ్యంలో సుసాధ్యమైంది. ఎంత బాగుంది బైబిల్. అందుకే అన్నాడు, మనము సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇప్పుడు అసలు కథకు వస్తున్నాను చూడండి జాగ్రత్తగా. క్లైమాక్స్. ఇప్పుడు అసలు కథకు వస్తున్నాను. చూడండి ఏమన్నాడు ఇప్పుడు. శరీరమును బట్టి పుట్టినవాడు, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టిన వానిని. ఎలా కలిపాడండి? పరిశుద్ధాత్మ పుట్టుక మనది ఇస్సాకులాగా. ఆత్మ వాగ్దాన సంబంధమైన పుట్టుక అనగా దైవ శక్తితో జరిగినటువంటి కార్యము. నువ్వు కూడా దైవశక్తి ద్వారానే జన్మించావు. ఏదో నీ జన్మ ఊరికే జరిగిపోయింది అనుకుంటున్నావా? చాలా గొప్ప జన్మమ్మా నీది, చాలా గొప్ప జన్మయ్యా నీది. కొత్తగా జన్మించావంటే ఎవరు పడితే వాళ్ళు మీరు అనుకోవచ్చు, ఏమండి వాక్యం ప్రకటిస్తే చాలండి బాప్తిస్మం చేసుకుంటారు కదండి అనుకోవచ్చు. అదంత ఈజీ కాదమ్మా. బాప్తిస్మం అనున్నది హృదయ సంబంధంగా జరగాలి. వాళ్ళంతటా వాళ్ళకి కలగాలది. అది దైవశక్తితో జరగాలది. అర్థమైందా? అందుకే అన్ని బాప్తిస్మాలు నిజమైన బాప్తిస్మాలు కావు. హృదయ సంబంధంగా జరగాలది. హృదయ సంబంధమైన పుట్టుక. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి అని వ్రాయబడింది. ఇస్సాకులాగా వాగ్దానమును బట్టి జరగాలది. ఇప్పుడు చూడండి, వాగ్దాన పుత్రులారా చింతపడకండి. ఎందుకు చింతపడద్దు అంటున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, అసలు సీక్రెట్ చెప్తున్నాడు 29వ వచనంలో. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగు హింస పెట్టెనో. అంటే ఇష్మాయిల్ చాలా చేశాడనమాట. మనకు కొత్త నిబంధనలో చెప్పాడు, పాత నిబంధనలో అంత వివరంగా చెప్పాలా, పరిహసించాడనే ఉంది. కానీ ఏం చేశాడట ఇస్సాకుని? ఒక రకంగా హింసించాడట. ఏం చేశాడట? హింస పెట్టాడట. ఎందుకంత హింస పెడుతున్నాడు? ఇన్నాళ్ళు ఈ ఆస్తంతా నాదే అనుకున్నాను. ఇప్పుడు కొత్తడు ఒకడు వచ్చాడు. ఇప్పుడు కొత్తడు వచ్చేమంటున్నాడు, నాదే అంటున్నాడు. పరలోకం ఎవరిదట? ఇస్సాకుదట, ఇస్మాయిల్ కాదట. ఇప్పుడు ఇస్మాయిల్కి బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? అరే ఎన్నాళ్ళు ఈ పరలోకం అంతా నాదే అనుకున్నాను, ఇదంతా నాదే అనుకున్నాను, ఎలాగున్నా సరే ఈ తండ్రి ఆస్తంతా నాదే అనుకున్నాను. కానీ ఇలా ఉన్నోడికే ఈ తండ్రి ఆస్తిని వీడొచ్చి రుజువు చేస్తున్నాడు కాబట్టి వీడికే దేవుడు ఆస్తినివ్వబోతున్నాడు గనుక వీడు నావాడు కాడు, నేను వీడిని ద్వేషిస్తున్నా, హింసించాడట. ఆత్మను బట్టి పుట్టిన వానిని శరీరమును బట్టి పుట్టినవాడు ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడునో అలాగే జరుగుతుంది అన్నాడు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఎలా జరుగుతుందమ్మా? అలాగే జరుగుతుందట. యేసుప్రభు ఒక మంచి మాట చెప్తారు యోహాను సువార్తలో, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి అమ్మా. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు మీరు? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకు ఆశ్చర్యపోకండి, ఎందుకంటే ఆ లోకము నన్ను కూడా ద్వేషిస్తుంది. 15వ అధ్యాయం యోహాను సువార్త, అందరూ చూడండి 17వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమించాలని సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల, 18, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఇస్మాయిలు సంబంధుల్ని ప్రేమిస్తారు. శరీర సంబంధుల్ని ప్రేమిస్తారు. లోక సంబంధుల్ని ప్రేమిస్తారు. వాళ్ళు ఎలాగున్నా నో ప్రాబ్లం, మనోడైతే చాలు. అది ఎలాగున్నా నో ప్రాబ్లం, మనోడైతే చాలు. ఎంత దౌర్భాగ్యపు బుద్ధి! మంచి చెడ్డ వివేకం విజ్ఞత ఏమీ లేవు. వాడు ఎంత పనికిమాలినోడైనా పర్లేదు, మనతో ఉంటే చాలు. వాడు ఎంత దుర్మార్గుడైనా పర్లేదు, మనతో ఉంటే చాలు. వాడు ఎంతగా శరీరాన్ని పాడు చేసుకున్నా పర్లేదు, మనోడైతే చాలు. వాడు ఎంత నీతి మాలిన బ్రతుకుతున్నా పర్లేదు, వాడికి ఎన్ని వ్యసనాలున్నా పర్లేదు, వాడు ఎన్ని దైవవిరుద్ధమైన కార్యాలు చేస్తున్నా పర్లేదు, మనోడైతే చాలు. కలిపేసుకుంటాం. చూసారు ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే దేవుడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు గనుక నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తోంది. చూసారా, లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇస్సాకుని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దాసుడు ఎవరు? ఇస్మాయిలు. యజమానుడు ఎవరు? ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. శరీర సంబంధమైన పుత్రుడు ఎవరు? ఇస్మాయిలు. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడలా మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని హింసించారా లేదా? చాలా హింసించారు. ఎంతగా హింసించారో మన ఊహలకు అందదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయనను నమ్ముకున్నాం మనం, ఆయనను వెంబడిస్తున్నాం మనం. రాత్రి మీరు చూశారు కదా పాటలో, యేసు ప్రభువుని ఎంతగా హింసించారో మన ఊహలకు అందదు. అంత ఘోరంగా హింసించారు. ఇప్పుడు ఆయనను వెంబడిస్తున్న వారిని కూడా హింసిస్తారు.
అందుకే అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. విశ్వాసుల్ని కొడుతున్నారు, విశ్వాసుల్ని చూడలేకపోతున్నారు, విశ్వాసంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, సువార్తను చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదట. ఉన్మాదంతో రగిలిపోతున్న మతోన్మాదులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారు హింసకు పాల్పడుతున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మను బట్టి పుట్టిన వానిని శరీరమును బట్టి పుట్టినవాడు ఎలాగూ హింసించెనో ఇప్పుడు నువ్వు అలాగే జరుగుతుంది. ప్రభు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు 21 వచనంలో, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు, మిమ్మును కూడా హింసిస్తారు. నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొంటారు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు. యేసు నామంలో కొట్టబడుదురుగాక. ఆమెను అనాలి, తప్పదు. అదే చెప్పాడు ఆయన. యేసు నామములో కొట్టబడుదురు, తిట్టబడుదురు, హింసింపబడుదురు, ద్వేషింపబడుదురు. ద్వేషింపబడకపోతే ప్రాబ్లం తప్ప ద్వేషింపబడితే ప్రాబ్లం కాదు. ఆటోమేటిక్గా ఆ నామం ఉచ్చరించిన వెంటనే నిన్ను ద్వేషిస్తారట, నిన్ను అపహసిస్తారట, నిన్ను అసహించుకుంటారట. ఎందుకంటే ఇష్మాయిల్కి ఇస్సాకు ఎప్పటికీ నచ్చడన్నమాట. ఆత్మీయంగా అర్థం చేసుకోండి, నచ్చడు, ద్వేషిస్తాడు. అలాంటి స్థితి రాబోతుందని ప్రభు ముందే చెప్పాడు. అందుకే ఎవడైనా క్రైస్తవుడైనందుకు హింస అనుభవించిన ఎడల, బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచాలి. ఉందా లేదా బైబిల్లో? పేతురు పత్రికలో చెప్తాడు, ఉంది బైబిల్లో. తిమోతి పత్రికలో చెప్తాడు, మీరు హింసింపబడతారు, క్రైస్తవులు హింసింపబడతారు, హింసను అనుభవిస్తారు. హింస అనుభవించిన ఎడల అన్నాడు. సో హింసలు ఉంటాడు. ఇస్సాకును ద్వేషిస్తాడు, ఇస్మాయిల్ ద్వేషిస్తాడు. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఏం చేస్తాడట? ద్వేషిస్తాడు. అందుకే ఎన్ని దాడులు మనం లోకంలో చూస్తుంటే చాలా మనకు కనబడుతున్నాయి. ఎన్నో విపత్కర పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతోమంది భయంకరంగా హింసిస్తున్నారు, ఎంతోమంది దాడులకు తెగబడుతున్నారు, కొట్టడానికి తిట్టడానికి. వాళ్ళ బ్రతుకులు బ్రతుకు మార్చుకొనమని చెప్పిన వారిని కూడా హింసించే దుస్థితికి దిగజారిపోతున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నన్ను బాధ పెట్టిన లోకం మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. మీకు యేసు ప్రభు వారి బాధ అర్థం కావడం. మీకు ఇప్పుడు వీడియో సాంగ్ స్క్రీన్ మీద చూస్తారు. మీరు ఈ వీడియో సాంగ్ స్క్రీన్ మీద చూడడానికి మునుపు ఈ వీడియో సాంగ్లో ఉన్న సంగతి మీకు ఒకటి అర్థం కావాలి. అందులో ముండ్ల కిరీటం యేసు ప్రభుకు గుచ్చేశారు కదా. ముండ్ల కిరీటం చేసి యేసు ప్రభుకు గుచ్చేశారు. మీరు ముండ్ల కిరీటం అనగానే మనకి లోకల్గా దొరికే ముళ్ళని అనుకుంటారేమో అని ఇజ్రాయెల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను. మీకు చూపించడానికి ఇజ్రాయెల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను. సో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ ముళ్ళ మొక్కకి ఉన్నటువంటి ముళ్ళు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ ముళ్ళ మొక్కతో ఏ ముళ్ళతో అయితే కిరీటం వెళ్ళారో ఇదిగో ఇవే ఆ ముళ్ళు. ఇజ్రాయెల్లో దొరికేటువంటి ఆ ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి, ఎంత ఉంటుంది సైజ్. ఇది ఏ మేక్ సైజ్ ఉంటుంది ఇది ఒకవేళ తలలో దూరి చేస్తే ఎంత లోపలికి వెళ్ళిపోతుంది? ఇది చూసారా ఎంత ఉందో దాదాపుగా. ఇదిగో ముళ్ళు దాదాపు ఎంత ఉందో చూడండి. ఇది చెట్టుది విరిచి తెప్పించాను నేను. ఇదిగో చెట్టుది విరిచి తెప్పించాను. ఇది ఇక్కడ స్పెషల్గా ఉండేటువంటి ముళ్ళ మొక్క, ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇది. ఈ ముళ్ళు లోపలికి దిగిపోతే మీ మీ మెదడు ఉంటుందా? అసలు పనిచేస్తుందా? ఇంకా అసలు బుర్రలో రక్తం మిగులుతుందా ఇది లోపలికి దూరిపోతే? చూడండి ఎంత షార్ప్గా ఉందో చూడండి. లేదా అయిపోయిన తర్వాత అన్నయ్య దగ్గరకు వచ్చేసరి ముట్టుకుని చూద్దామని అంటే గుచ్చుకొని కూడా చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎంత షార్ప్గా ఉంది. మేకల స్ట్రాంగ్ ఉంటుందండి, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇది చాలా గట్టిగా ఉంటుంది, దిగిపోద్ది, గుచ్చితే గట్టిగా దిగిపోద్ది. సో ఇలాంటి వాటితో కిరీటమల్లి ఆయన్ను హింసించారు. ఇలాంటి ముండ్లతో కిరీటమల్లి, ఇంత పెద్ద పెద్ద ముండ్లతో కిరీటమల్లి లోపలికి చొచ్చుకుపోయేంతగా వాటిని గుచ్చి ఆయన హింసించారు. అలాంటి బాధ భరించాడు మహానుభావుడు, అలాంటి వేదన భరించాడు మహానుభావుడు. ఎందుకు భరించాడు ఇంత బాధ అంటే తన ప్రజలను రక్షించుటకు యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగం అది. ఇది ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ మాకైతే దేవుని శక్తి. ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా ఎంత బాధించారు, ప్రభువా ఎంత వేదనకు గురి చేశారు, ఎంత ఆవేదనకు గురి చేశారు, ఎంత హింసించారు, ఎన్ని విధాలుగా హింసించారు. ఆ హింస సాధారణమైనది కాదు. ఇవన్నీ భరించాడు మహానుభావుడు. ఇంత ముళ్ళు మేకలా ఉంది, పెద్ద మేకల. నా వేలు సైజు ఉంది, నా వేలు కంటే ఇంకా కొంచెం పెద్దదే. నా చూపుడు వేలుతో పోలిస్తే చూసారా, కరెక్ట్గా నా చూపుడు వేలు అంత ఉంది ఇది. ఇంత పెద్ద మేకు తల్లోకి గుచ్చేస్తే తట్టుకోగలవండి అసలు? ఇది దిగిపోతే రెండివి వీ షేప్లో ఉంది, ఇలా విరిచారు కాబట్టి ఇది ఒకటి రెండివి. ఇది ఇలా దిగిపోతే అసలు తట్టుకోగలమా? ఎంత ఉంది అసలు? ఇది మామూలు ఉదిరి మీద పెట్టుకుంటేనే సగానికి పోతుందే, ఇలా పెట్టుకుంటేనే సగానికి పోతుంది ఇది. ఇలాంటిది లోపలికి చొచ్చుకుపోతే ఎంత వేదన, ఎంత బాధ మహానుభావుడు భరించుంటాడు. మీరు ఆలోచించండి ఒకసారి. ఎంత రోదన, ఎంత బాధ. ఇన్ని భరించిన క్రీస్తు నిత్యజీవం వరకు వెళ్ళి మనల్ని పిలుస్తున్నాడు. నాయన 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో. ఏంటట? ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో, నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తానని సంఘానికి పిలుపునిచ్చాడు. కాబట్టి సంఘమా, హింసలకు భయపడొద్దు, బాధలకు భయపడొద్దు, అవమానాలకు భయపడొద్దు, నిందలకు భయపడొద్దు. అప్పుడు మా అన్నయ్య అన్నాడు నాతో, అరే ఎలా తట్టుకుంటున్నావురా నువ్వు, యూట్యూబ్లో నీ వీడియోల కింద కామెంట్లు చాలా ఘోరంగా పెడుతున్నారా, చూస్తున్నావా లేదా అన్నాడు. మరి వచ్చలేదు మా అన్నయ్య ఇక్కడికి. చూస్తున్నావా లేదా, అంత ఘోరంగా పెడుతున్నారు బాబోయ్, నేనైతే తట్టుకోలేను రా ఇలాంటి మాటలు, చాలా దారుణంగా పెడుతున్నారా కింద కామెంట్లు అంటే. నేను అన్నాను, మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి
గంతులు వేయండి అన్నాడు. ఇది నేను ఆనందపడాల్సిన విషయం అన్నయ్య, నువ్వు బాధపడాల్సిన విషయం అనుకోకు, ఇది నిజంగానే ఆనందపడాల్సినటువంటి విషయం. తిట్టుకున్నోడికి తిట్టుకున్నంత తిట్టుకొని అన్నయ్య అన్నాను. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్సాకును బట్టి వాగ్దాన పుత్రులుగా వచ్చిన విశ్వాస సంబంధులే మీరందరూ. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి, ఇశ్రాయేలుకి తండ్రి కాదు. అర్థమైందా? విశ్వాసి ఏ జాతిలో పుట్టినా విశ్వాసమును బట్టి అబ్రహాం అతనికి తండ్రి అవుతాడు. ఇప్పుడు ఆ రెఫరెన్స్లన్నీ చూపించాలంటే సమయం కూడా లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను నేను మీకు అర్థం చేయించడానికి. అట్టిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు పెట్టాలనుకుంటాను నేను ఇప్పుడు ప్రసంగం చేసిన. సో నా ప్రసంగం వింటే నిద్ర రాదు, లేవరో అలా కూర్చునే ఉంటారు. నేను అంకుల్ అంటున్నాడు, ఏమయ్యా అసలు ఏం మ్యాజిక్ చేస్తావయ్యా నువ్వు, ఒకడు కూడా లేవడంటాడు. మ్యాజిక్ ఏం లేదండి, వాక్యం అండి. వాక్యం చేసే మ్యాజిక్ అండి, అది నేను చేసేది కాదు. ఇక్కడికి వచ్చేదాకానే నేను ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత నన్ను ఆయన ఆవహించేస్తాడండి. ఇంకా ఆయన ఒకసారి నన్ను ఆవహించేసాడంటే మామూలుగా ఉండదండి, అది ఎక్కడికో పోతుంటుందండి. నా కంట్రోల్లో కూడా నేను ఉండను, చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను అని చెప్పి సరదాగా ఆయనకి. సో దేవుని శక్తి, దేవుని ఆత్మ ప్రభావము మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్య సంబంధంగా లోతుల్లోనికి వెళ్ళిపోతాం. మీరు సంగతులను పైపైననే చూస్తున్నారు, పైపైన చూడకూడదు. లోతుకి వెళ్ళిపోతే అప్పుడు ఆయన బాధ అర్థమవుతుంది, ఆయన వేదన అర్థమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ సెమినార్ ద్వారా ఇస్తున్నటువంటి పిలుపు, ఈ పాఠం ద్వారా ఏ కష్టాన్నైనా సరే భరించడానికి ముందుకెళ్ళండి. ఏ బాధనైనా సరే భరించండి. కొంతకాలమే మీకు శ్రమ, తర్వాత మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నిత్య జీవితంలో యుగయుగాలు మీరు ఆనందించబోతున్నారు. ఈ ముళ్ళు కొంతకాలమే ప్రభువును బాధించాయి. ఈ ముళ్ళు శాశ్వతంగా ప్రభువును బాధించలా. ఒక 6 గంటలు శిలువ మీద బాధింపబడ్డారు ఆయన ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించి. అంతకుముందు 1 గంట ముందు పెట్టారో 2 గంటల ముందు పెట్టారో తెలియదు నాకు, అది క్లియర్గా లేదు. మోని అప్రాక్సిమేట్లీ ఒక 8 గంటలు బాధించుంటారు ఈ ముళ్ళ కిరీటం ఆయన గుచ్చి. ఈ ముళ్ళు శరీరంలో ఉంటాయి. ఏమంటే కాల్లో ముళ్ళు దిగితేనే భరించలేమండి, భరించగలమా చెప్పండి? కాల్లో ముళ్ళు దిగితేనే భరించలేం. చూడండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఒరిజినల్గా వాడారు ఇవి చూపించడానికి. ఆ ఇమేజ్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఒరిజినల్గా ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో, సన్ ఆఫ్ గాడ్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈ మూవీస్లో మీరు చూడొచ్చు. కొంచెం ఒరిజినల్గా చూపించారు, ఇలా ఉండేది ఆ రోజుల్లో, ఇంత బాధ పెట్టారు అని. సో అలాంటి ముళ్ళ కిరీటాలు ఆయన భరించాడు. ఎందుకు? నువ్వు చేసిన ప్రతి పాపాన్ని పరిహరించడానికి మందుగా ఈ లోకానికి వచ్చిన మహనీయుడైన. ఇది లోకానికి అర్థం కాలేదు, మనకు అర్థమైంది. ఎంత బాధ భరించాడండి ఆయన, ఇంత వేదన భరించాడు ఆయన, ఇంత కన్నీటిని దిగమింగుకున్నాడు ఆయన. అడిగాడు ప్రార్థనలో, తండ్రి ఇవన్నీ నాకు ఇస్తున్నావా? అవునాయన. ఇదంతా నా మీదే మోపుతున్నావా? అవునాయన. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లవు నాయన, నువ్వు భరించాలి. తప్పదా ప్రభువా? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగటం ఏం తప్పదా? తప్పదు నాయన, ఈ గిన్నె నువ్వే భరించాలి. నువ్వు తప్ప భరించడానికి ఇంకెవ్వడూ లేడు. వాళ్ళకంత సామర్థ్యం లేదు, వాళ్ళు తట్టుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళు కూడా కాదు. ఆత్మీయంగా వారు రక్షణలోనికి రావాలంటే ఈ బలి జరగాల్సిందే. వారి పాపం పరిహరింపబడటానికి ఈ బలి జరగాల్సిందే. దానికి నిర్ణయింపబడిన వాడవు, సమర్థుడవు నీవు తప్ప మరెవ్వరూ లేరు గనుక ఆ భారం నీ మీద వేసుకోనాయనా అని ప్రభువుకు తండ్రి చెయ్యి విడిచిపెట్టి మరీ చెప్పాడట. అందుకే ప్రభు అంటున్నారు శిలువ మీద వేలాడుతూ, దేవా నీవేళ నా చేయి విడిచితివి.